ఇలా ఎవరైతే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తారో వారు నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమనంటే, ప్రభువా నాలో పాపమంతటిని చూపించమని వేడుకుంటారు ప్రభువుని. ఎందుకంటే ప్రభు అంటున్నారు, అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభువుకి దేవునికి మనకి మధ్యలో అడ్డుబండ ఏదైనా ఉందంటే అది మనలోని పాపమే. కాబట్టి వీటిని తొలగించేసుకోవాలనే ఆశతో, ప్రభువుకి సమీపంగా ఉండాలి అనే ఆశతో, నాలో ఏదైనా పాపం ఉంటే నాకు చూపించండి ప్రభువా అని తప్పకుండా ప్రార్థన చేస్తారు. పరిశీలన చేసుకుంటారు, వెతుకుతూ ఉంటారు. ఇది దేవునికి ఇష్టమా కాదా అని ప్రతి విషయంని సరిచేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని సత్యంలోనికి నడిపిస్తాడు. అంటే మనకు తెలియకుండా మనలో దాగి ఉన్న ప్రతి పాపాన్ని పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తాడు, మనల్ని ఒప్పిస్తాడు, మనం వాటిని గుర్తుపట్టేలాగా చేస్తాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మనం ప్రభువుని ప్రేమించినప్పుడు మాత్రమే. అలాగే మరలా క్షమాపణ పొందుకునే కొలది కూడా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తుంటాం. ఎందుకంటే మనల్ని ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.